హలో అందరికీ, ఇవాల్టి రెసిపీ పల్లీ చిక్కీ. దానికోసం 2 కప్పుల పల్లీలు పొట్టు మొత్తం నీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న కడాయిలో 2 కప్పుల బెల్లం వేసుకొని మొత్తం కరిగించుకోవాలి వితౌట్ వాటర్. కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత అది పాకం రెడీ అయిందో లేదో తెలుసుకోవడం కోసము ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇప్పుడు బెల్లం ఇలా చేతిలో నలుపుకుంటే గట్టిగా అవ్వాలి, ప్లేట్లో కొడితే టంగ్ మన్ సౌండ్ రావాలి. ఇప్పుడు ఒక పళ్ళెంలో ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని కొంచెం మైదా వేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు బెల్లం రెడీ అయిపోయింది కాబట్టి అందులో మనం ఒలుచుకున్న పల్లీలు మొత్తం వేసుకోవాలి. పల్లీలు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకుని దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం మెత్తగా ఉన్నప్పుడే వాటి మీద ఘాట్లు అనేది పెట్టుకుంటే మనకి ఈజీగా కట్ అవుతుంది అనమాట. సో ఇలా ఘాట్లన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత కాసేపు ఉంచి ఆరిపోయిన తర్వాత ఇట్లా తీసుకుంటే సెపరేట్ చేసుకోవచ్చు ముక్కలు. ఇప్పుడు ఈ ముక్కల్ని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. బాయ్.